హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి మతాలకు అతీతంగా చేసుకునే పండుగలో ఒకటి. అశ్వయుజ అమావాస్య నాడు జరుపుకునే ఈ పండుగను లక్ష్మీదేవి పూజలతో దీపాల వెలుగులతో ఇంటిని పరిశుభ్రపరిచి అలంకరించడం ద్వారా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20 సోమవారం జరుపుకుంటున్నారు. ఈ రోజు శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. అందుకే దీపావళిని వెలుగుల పండుగగా, మంచి శుభారంభాల సూచికగా ప్రజలు జరుపుకుంటారు. దీపావళి రోజున ప్రతి ఇల్లు వెలుగులతో వెలిగిపోతుంది. ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టడం ఈ పండుగలో ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. పాతకాలం నుండి కొనసాగుతున్న ఈ సాంప్రదాయం నేడు కూడా ఎంతో భక్తిపూర్వకంగా పాటిస్తున్నారు. తోరణం కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, శుభప్రదమైన సంకేతం కూడా. ఇది ఇంటికి సానుకూలమైన శక్తిని తీసుకువస్తుందని భక్తులు నమ్ముతుంటారు. సాధారణంగా దీపావళి రోజున మామిడి ఆకులతో తయారు చేసిన తోరణాన్ని గుమ్మానికి కడతారు. మామిడి ఆకులు శుద్ధి, సానుకూలతకు ప్రతీకగా భావించబడతాయి. ఇవి గాలి ద్వారా వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకుంటాయని పూర్వకాల నమ్మకం. తోరణంలో ఆకుల మధ్య పసుపు లేదా బంతి పువ్వులను ఉంచితే మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మామిడి ఆకులతో పాటు అశోక చెట్టు ఆకులు కూడా దీపావళి సమయంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అశోక ఆకులకు పవిత్రత, ఆధ్యాత్మికత అనే అర్థం కూడా ఉంది. పూర్వం రాజభవనాలు, దేవాలయాల గుమ్మాల వద్ద అశోక ఆకుల తోరణాలు కట్టడం ఆనవాయితీగా ఉంది. ఈ ఆకులు గృహంలో ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతాయని నమ్మకం. కాబట్టి ఈ దీపావళికి మీరు అశోక ఆకులతో తోరణం కట్టి ఇంటికి ప్రశాంతత, శుభత తీసుకురావచ్చు. ఇంకో ప్రత్యేకమైన తోరణం తమలపాకులతో తయారు చేయవచ్చు. చాలా మంది దీన్ని మతపరమైన కార్యక్రమాలలో మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ దీపావళి రోజున కూడా తమలపాకులు శుభప్రదంగా పరిగణిస్తారు. తమలపాకులతో చేసిన తోరణం గుమ్మానికి కట్టడం ద్వారా చెడు శకునాలు దూరం అవుతాయని, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతారు. అంతేకాక తమలపాకు సువాసన గాలి ద్వారా వ్యాపించే ఇంటి వాతావరణాన్ని సుగంధమయం చేస్తుంది. తోరణం కట్టేటప్పుడు ఆకులు తాజాగా ఉండడం చాలా ముఖ్యం. ఎండిన ఆకులు అంత మంచివి కావు. కొత్తగా తెచ్చిన ఆకులను నీటిలో ముంచి కాసేపు ఉంచి ఆ తర్వాత తోరణం తయారు చేస్తే అవి ఎక్కువ రోజులు ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుల మధ్య పువ్వులు లేదా చిన్న దీపాల స్ట్రింగ్లు కూడా జోడించి మరింత అందంగా అలంకరించవచ్చు. దీపావళి రోజున ఇంటిని శుభ్రపరచడం, అలంకరించడం మాత్రమే కాదు, అది మనసుకు కూడా పరిశుభ్రంగా ఉంచే ఆచారం. ప్రతి మూలను శుభ్రం చేసి దీపాలు వెలిగించి తోరణాలు కట్టడం ద్వారా గృహం పవిత్రంగా మారుతుంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కట్టే తోరణం మన అతిథులకు స్వాగత సూచికగా కూడా పనిచేస్తుంది. లక్ష్మీ పూజ సమయంలో ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా వెలుగులతో మురిసిపోతే దేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం. అందుకే తోరణం కేవలం అలంకరణ కాకుండా ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ప్రతి ఆకుకి, ప్రతి అలంకరణకి ఒక ఆకర్షణ ఉంటుంది. మామిడి ఆకులు ధన ప్రాప్తికి, అశోక ఆకులు ప్రశాంతతకు, తమలపాకులు శుభానికి సూచికగా భావిస్తుంటారు.